ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రజనీరమ్మ. ఇప్పుడు మనం చూసుకుంటే బయట ఏం జరుగుతుందో అందరికీ బాగా అర్థమవుతుంది అనుకుంటాను. పరిస్థితులు ఎంత దిగజారుతున్నాయో, ఎంత దారుణంగా తయారవుతున్నాయో. ఒక మనిషికి, ఒక జీవికి విలువ లేదు, ప్రాముఖ్యత లేదు. సొంత కుటుంబ సభ్యులనే చంపుకునే కాలం దాపురించింది అని చెప్పడానికి చాలా విచారిస్తున్నాను. ఏంటండి ఈ దారుణాలు ఏంటి చెప్పండి? మీ భార్యల్ని, మీ పిల్లల్ని మీరు ఎందుకు హింస పెట్టుకుంటున్నారు? మీ భర్తల్ని, మీ పిల్లల్ని మీరు ఎందుకు హింస పెట్టుకుంటున్నారు? మీ తల్లిదండ్రుల్ని, తోడబుట్టిన వాళ్ళని, చుట్టాలని, పక్కాలని ఎందుకు మీరు హింస పెట్టుకుంటున్నారు? మీ వాళ్ళని మీరే క్షమించలేని పరిస్థితిలో ఉన్నారా? పరిస్థితుల్ని అధిగమించలేని స్థితిలో మీరున్నారా? ఎందుకు దారుణానికి ఒడిగడుతున్నారు? ఇప్పుడు చూసుకుంటే మనం ప్రజెంట్ గా కోనసీమ జిల్లాలో ఒక అతను ఇద్దరు పిల్లల్ని గోదావరిలో తోసేసి తను దూకేసి చనిపోయిన సంఘటన చెప్పాలంటే చాలా హృదయ విదారకంగా, చాలా దారుణంగా, చాలా విచారంగా ఉన్న విషయం ఇది. చూడండి, ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి. మనం ఎంతో బాధపడుతున్నాం. బాధపడి ఇలా జరగకూడదు అని ప్రతిసారి మనం ఎంతో మందికి చెప్తున్నాం, ఎన్నోసార్లు చెప్తున్నాం. ఒకళ్ళు చెప్పడం ఏంటండి? మీ సొంత మనుషుల్ని మీరు ఎందుకు దారుణంగా చంపుకుంటున్నారు? సమస్య ఉంటే మీరు కూర్చొని మాట్లాడుకోండి, తిట్టుకోండి, అరుచుకోండి. కానీ ఫైనల్లీ ఒక నిర్ణయానికి రావాలి మీరు. అది ఏ కష్టమైనా గానీ, ఆర్థిక పరిస్థితులే కావచ్చు, అప్పులు ఉండొచ్చు, పిల్లలకి పెళ్లిళ్ళు చేయలేకపోవచ్చు, లేదా పిల్లలు మాట వినకపోవచ్చు, లేదా భార్యాభర్తలకు అనేక రకమైన గొడవలు ఉండొచ్చు. ఇవి ప్రతి కుటుంబంలో ఉంటాయండి. 100% ఉంటాయండి. నిజంగా పెళ్లి చేసుకోకుండా ఉన్న బ్యాచులర్స్ కి కూడా వందల సంఖ్యలో సమస్యలు ఉంటాయి. ప్రతి మనిషి, జీవై పుట్టిన ప్రతి మనిషికి కూడా సమస్యలు ఉండనే ఉంటాయి. నిజం చెప్పాలంటే కుక్కలకి, నక్కలకి కూడా సమస్యలు ఉంటాయండి. దానికి కాలికి దెబ్బ తగులుతుంది, దానికి ఫుడ్ దొరకకపోవచ్చు ఒక్కొక్క రోజు. అది చచ్చిపోతుందా? ఒక పూట పస్తుంటుంది, మళ్ళీ దాని ఆహార సేకరణ కోసం బయలుదేరుతుంది. దానికి కాలికి దెబ్బ తగిలితే ఒక పక్కన కూర్చుంటుంది రికవర్ అయ్యే వరకు. మళ్ళాంటి వాళ్ళు ఎవరైనా జాలి తలిచి ఫుడ్ వేస్తే దానికి సహిస్తే తింటుంది, లేకపోతే అవాయిడ్ చేస్తుంది. ఆ దెబ్బ మానే వరకు కూడా అలా రెస్ట్ తీసుకుని మళ్ళీ తను ఆహారపు వేట కోసం వెళ్ళటం అనేది మనం చూస్తున్నాం చుట్టుపక్కల. ఒక జంతువు నుంచి, ఒక చెట్టు నుంచి, ఒక ప్రకృతి నుంచి మనం ఎన్నో నేర్చుకోవచ్చండి. ఎవరు గమనిస్తున్నారు? ప్రకృతిని అబ్జర్వ్ చేయండి. మనం ఎలా బ్రతకాలి, అసలు ఎలా బ్రతుకుతున్నాం అనేది మనకు అర్థమవుతుంది. ప్రకృతి నుంచి నేర్చుకోమని మనం ఒక వీడియో కూడా చేశాం. దీనికి అంతటికీ కూడా మన జీవితం పట్ల అవగాహన లేకపోవటం, ఎలా బ్రతకాలి అనేటువంటి ఒక ఉపాయం గాని, ఒక ప్లాన్ గాని లేకపోవటం. కోపం వచ్చిందా, భార్య ఉంటే భార్యని చితగొట్టడం, పిల్లలుంటే పిల్లల్ని చితగొట్టడం. ఒకటా ఎన్ని రకాల అన్యాయాలు, అక్రమాలు, దారుణాలు చేస్తున్నారు. మీరు మనిషి అయి పుట్టారా? మానవ జన్మ గురించి ఏమన్నా ఎప్పుడైనా తెలుసుకున్నారా మీరు? అసలు మానవ జన్మ అంటే ఏంటి? ఎన్ని వీడియోలు వస్తున్నాయండి, ఆధ్యాత్మికమైనటువంటి వీడియోలు ఎన్ని మన కోసం ప్రవచనాలు చేస్తున్నారు పెద్దలు. మీరు ఏమి సమాజంలో చూస్తున్నారు? దేనిని మీరు అబ్జర్వ్ చేసుకుంటున్నారు? అసలు దేన్ని మీరు గమనిస్తున్నారు? దేన్ని మీరు ఫాలో అవుతున్నారు? అసలు దేనికైనా కొరగాకుండా పోతున్నారు కదా? దేనికైనా పనికొస్తున్నారా మీరు? ఎంతసేపటికి ఏదో ఎంత చేసుకోవడం, సంపాదించుకోవడం, తినటం, సినిమాలు షికారులు చేసుకోవడం, ఉద్యోగం చేసుకోవడం, పడుకోవడం. కోపతాపాలు వస్తే భరించలేనంత, మీరు ఎలా నరాలు తెగిపోయేంత కోపంతో మీరు కోపం కట్లు తెంచుకొని ఊగిపోతున్నారు. దాని పర్యవసానం ఇంట్లో భార్యని కొట్టడం, చంపడం, తిట్టడం, పిల్లల్ని కొట్టడం, చంపడం. ఈ దారుణాలు ఏంటండి? ఒక భార్య కాదు, భర్తే కాదు, ఎవరైనా నేను చెప్తున్నాను. మీరు సమస్య ఉన్నప్పుడు ఎందుకు మీరు పరిష్కరించుకోరు? మీకు అంత పొగరబట్టి చస్తున్నారా? భార్యను చంపేస్తారా? భర్తను చంపేస్తారా? పిల్లల్ని చంపేస్తారా? మీరు చావండి కావాలంటే. మీకంత కష్టంగా ఉంటే మీరు చావండి. కడుపును పుట్టిన పిల్లల్ని ఎందుకు చంపుతున్నారు? అసలు ఎందుకు కంటున్నారు? మీరు మనుషుల దున్నపోతుల? బుద్ధి జ్ఞానం ఉందా మీకు? అసలు ఏం బ్రతుకుతున్నారండి మీరు? కడుపు తినేది అన్నమేనా? రకరకాల పంచభక్షాలు రుచిగా చేసుకుని మరీ తింటారే, హోటల్స్కి వెళ్ళి మళ్ళీ మరీ తింటారే, డబ్బు తగలేసుకుని అప్పు చేసి మరీ తింటారే. తినేది అటువంటి అమృతతుల్యమైనటువంటి రుచికరమైనటువంటి ఆహారాలు తింటూ ఏంటి విషం కక్కుతున్నారా మీరు? ఎక్కడి నుంచి వస్తున్నాయి మీకు ఈ సంస్కారాలు? మీకు జన్మ సంస్కారం అంటే ఒకటి ఉంటుంది. ప్రతి తల్లిదండ్రులు కూడా పవిత్రంగానే పిల్లల్ని కంటారు. పెంపకాలు ఎలా ఉన్నా కూడా ఆ జన్మతోటే సంస్కారం అనేది వస్తుంది. పుట్టిన తర్వాత మనం ఎన్నో సంస్కారాలు చేసుకుంటాం, ఎన్నో సంస్కరించుకోవాల్సిన అవసరం ఉంది.
ఒక ఆలోచనని, ఒక నడవడికని, ఒక బుద్ధిని, ఒక మాటని, సమాజంలో మనం ప్రవర్తించిన తీరుని ఎన్నో 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 సంస్కారాలు చేసుకుంటూ మనం ముందుకెళ్లవలసిన ఆవశ్యకత ఎంతో ఉన్నా ఏ రోజుల్లోనైనా ఉంది. ప్రస్తుతం సమాజంలో ఎన్నో దారుణాలు పెచ్చుమీరిపోతున్న ఈ సమయంలో ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత ఏంటండి? పక్కన ఏదైనా అన్యాయం జరుగుతుందా, అక్రమం జరుగుతుందా, మన వంతు ఏమన్నా చేద్దామా, మనం వెళ్లి దాన్ని అడ్డుకుందామా, మనం రక్షిద్దామా? ఏమి ఆలోచనలు లేవా మీకు? మీ కుటుంబాన్ని మీరు సరి చేసుకోలేకపోతున్నారు, ఇక పక్క వాళ్ళకి ఏం చేస్తారు? మీరు ఎటువంటి దరిద్రపు స్టేజ్ లో ఉన్నారో అర్థమవుతుందా? మీరు దేనికి పనికిరాని ఒక హీనమైన ఒక నిస్సహాయ స్థితిలో పడి కొట్టుకుంటున్నారని మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఎవరు ఎందుకు చంపారు, ఎంతమందిని చంపారు అనేది అప్రస్తుతం. జరిగిన దారుణాలు ఎన్నో జరుగుతున్నాయి. ఆ మధ్య కూడా ఒక తండ్రి ఇలా సేమ్ కేసు జరిగింది, మీరు గుర్తుందా లేదా? ఒక పాపను తోసేశాడు, చిన్న పాపని. వెంట ఒక పెద్ద బాబు ఉన్నాడు, 11 సంవత్సరాల బాబు. ఆ బాబు కూడా సేమ్ ఇలాగే చూసి నన్ను ఎందుకు తోస్తున్నావు నాన్న అని పారిపోయాడు అక్కడి నుంచి. పారిపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఇప్పుడు ఈ కేసులో పారిపోతే కూడా పట్టుకొచ్చి తోసేసి చంపేశాడు ఇక్కడ తండ్రి. ఆ కేసులో ఏంటంటే ఆ అబ్బాయి పారిపోయి అక్కడ ఉన్నటువంటి జనానికి అందరికీ చెప్పాడు, నన్ను తోసి చంపేస్తున్నాడు, మా చెల్లిని చంపేశాడు, కాపాడండి కాపాడండి అని తను సేవ్ చేసుకోగలిగాడు. భగవంతుడి దయ వల్ల ఆ అబ్బాయి సేవ్ అయ్యాడు. ఇక్కడ దురదృష్టవశాత్తు ఈ బాబు చనిపోయడం జరిగింది. అంటే ఇలా ఒకళ్ళని చూసి ఒకళ్ళు చేస్తున్నారా? ఈ దారుణాలు ఏంటండి? ఎందుకు చనిపోతున్నారు మీరు? అసలు నేను చెప్తున్నాను, మన మెంటాలిటీ ఏంటో మనకు బాగా తెలుసు. ఎవరి మెంటాలిటీ వాళ్ళకి బాగా తెలుసు. తెలిసినప్పుడు మీ మెంటాలిటీ పెళ్లికి, వైవాహిక జీవితానికి, పిల్లల్ని కంటానికి, ఒక బాధని, ఒక కష్టాన్ని ఓర్చుకోవడానికి మీకు సహనం ఇవన్నీ ఉన్నప్పుడే మీరు పెళ్లి చేసుకోండి. ఒక బాధ్యతని సక్రమంగా నేను నిర్వర్తించగలను, ఎవరికి నేను అన్యాయం చెయ్యని మనస్తత్వం నాది, నేను ఎటువంటి కష్టం వచ్చినా కుటుంబ సభ్యులతో సమానంగా పంచుకుని ఒక కష్టానికి మేము ముందుకు నడుస్తాము అనే ధైర్యము, సాహసము, ఆ తెలివి అది ఉంటేనే మీరు పెళ్లి చేసుకోండి, పిల్లల్ని కానండి. దయచేసి దయచేసి భార్యలకు కూడా నేను చెప్తున్నాను, మీరు సహనంగా ఇంటి పనులు చేసుకుంటూ ఉద్యోగం చెయ్యటమా మానటమా అనేది అది మీ ఇష్టం. మీ ఇష్టమైతే ఉద్యోగానికి వెళ్తున్నారు మీరు, ఎవరు మిమ్మల్ని ప్రెషర్ చేయరు. ప్రెషర్ చేసినప్పుడు ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆ స్త్రీల సంగతి వేరు. జనరల్ గా చెప్పాలంటే ప్రతి స్త్రీ కూడా తన ఇష్టంగానే ఉద్యోగానికి వెళ్తుంది. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసే ప్రతి అమ్మాయిని వాళ్ళ మొగుళ్ళు గాని, తల్లిదండ్రులు గాని, మీరు ఉద్యోగం చేయందే మనకి పూట గడవదు అని అంటేనే చేస్తున్నారా? కాదు, మీ ఇష్టంగా వెళ్తున్నారు. అలాంటప్పుడు మీ ఇష్టంగా మీరు ఉద్యోగానికి వెళ్తే అది మీ ఇష్టం. కానీ ఒక పెళ్ళైన తర్వాత మొగుడైనా పెళ్ళామైనా ఇంటి కష్ట నష్టాలు ఓర్చుకుంటూ, ఇంటి పనులు చేసుకుంటూ, పిల్లల్ని కంటూ, పిల్లలిద్దరిని సమానంగా పెంచుకుంటూ, వాళ్ళకి మంచి జీవితాన్ని ఇచ్చే నేపథ్యంలో చదువు సంధ్యలు, సంస్కారాలు, బుద్ధులు నేర్పిస్తూ ఒక మంచి కుటుంబంగా మీరు నిలబడగలిగితే, సొసైటీకి ఒక మంచి పౌరుల్ని మీరు ఇవ్వగలిగితే, సొసైటీలో మీరు ఒక మంచి సిటిజన్స్ గా, మీరు బాధ్యత కలిగిన పౌరులుగా మీరు ఉండదలుచుకుంటేనే పెళ్లి చేసుకుని పిల్లల్ని కనండి. బుద్ధి లేని మనుషులకి నేను చెప్తున్నాను, ఇలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళెవరూ కూడా పెళ్లిళ్ళు చేసుకోకండి. ఎవరికి వచ్చిన నష్టం లేదు. మీరు చచ్చినా కూడా భూమికి బరువేమి కాదు, భారం తగ్గుతుంది. ఇంకా భూమికి ఏమి బాధ కాదు. చస్తే 10 రోజులు గడవక ముందు ఎవరి పనుల్లో వాళ్ళకి వెళ్ళిపోతున్నారు. 11వ రోజు తప్పనిసరిగా వాళ్ళ పనులు మానుకుని కర్మక్రియలు చేస్తున్న పరిస్థితులు ఇవాళ ఉన్నాయి. 12వ రోజు నుంచి మిమ్మల్ని ఎవరు గుర్తు పెట్టుకోండి ఈ విషయం నేను చెప్పింది. మీరు చస్తే ఎవరికి బాధ లేదు. మీ తోడబుట్టిన వాళ్ళకో మీ తల్లిదండ్రులకో కాస్త బాధ కలుగుతుంది. మీ మిగిలిన ఆస్తులు వాళ్ళు తోడబుట్టిన వాళ్ళు పంచుకుంటారు, తల్లిదండ్రుల్ని చూసుకుంటారు. ఎవరూ లేకపోతే దేవుడిచ్చినంత వరకు ఆ భూమి మీద వాళ్ళు జీవిస్తారు, తర్వాత వాళ్ళు రాలిపోతారు. మిమ్మల్ని 10, 12, 13 రోజుల్లోనే మర్చిపోతారు. ఏదో మీరు చస్తే వీళ్ళకి పనిష్మెంట్ అవుతుంది అని అనుకుంటున్నారేమో. అఫ్కోర్స్ మీ భార్య అయినా సరే ఒక నెల రోజులు తిరిగిన తర్వాత నా పరిస్థితి ఏంటి అని ఖచ్చితంగా ఆలోచనకు వస్తుంది. తన దారి తను చూసుకోవాలనే ఆలోచనలో వస్తుంది. రావాల్సిందే. మిగిలిన తన జీవితం ఎలా బ్రతకాలి చెప్పండి. కాబట్టి తన జీవితం తన దారి తను ఖచ్చితంగా చూసుకుంటుంది. భార్య అయినా సరే, భర్త అయినా సరే. ఇది గుర్తుపెట్టుకోండి. పిల్లల్ని చంపేసి మీరు చచ్చి పెళ్ళానికి ఏదో పనిష్మెంట్ ఇచ్చాను, మొగుడికి ఏదో పనిష్మెంట్ ఇచ్చాను అనుకుంటే అది ఖచ్చితంగా పనిష్మెంట్ కాదు. ఇలాంటి హింసా ప్రవృత్తి ఉండి గొడవలు పడుతూ సాగిస్తున్న ఈ జీవనానికి చెక్ పెట్టగలిగాము. ఈ రోజుకి దరిద్రం వదిలింది వీడితో, లేకపోతే దీంతో. రేపటి నుంచి నా జీవితం నేను బ్రతకచ్చు. 10 ఏళ్ల నుంచి నేను నరకం అనుభవించాను పెళ్ళాంతోటి, నాకు ఈ రోజుతో శని వదిలింది అనుకుంటాడే కానీ మొగుడు. అలా
అలాగే పెళ్ళాము గుర్తు పెట్టుకుని సంవత్సరాలు జీవితం అంతా కుళ్ళి ఏడుస్తూ జీవితాన్ని శిథిలం ఎవరు చేసుకోరు. ఇది బాగా గుర్తు పెట్టుకోండి. పిల్లల్ని చంపుతున్నారు మీరు, అంటే పిల్లల్ని చంపితే మీకు మళ్ళీ కేసులు అవుతాయి, మీకు శిక్షలు పడతాయని మీరు దూకి చచ్చిపోతున్నారా? లేకపోతే బతికున్న వాళ్ళకి శిక్ష వేస్తున్నాను అనుకుంటున్నారా? కానే కాదు. కోర్టులకి పోలీసులకి పని తగ్గించిన వాళ్ళు అయ్యారు. మీ భార్య గాని భర్త గాని ఎవరైతే మిగిలి ఉన్నారో వాళ్ళకి మీరు మంచి దారి ఇచ్చిన వాళ్ళు అయ్యారు. వాళ్ళు సుఖంగా బ్రతకడానికి మీరు అవకాశం కల్పించిన వాళ్ళు అయ్యారు. మీరు చచ్చి కూడా మంచిగా చేశారని నేను హ్యాట్స్ ఆఫ్